హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెన్యూన్ కంప్యూటర్స్. సో మొన్న మార్చ్ 10న ఎగ్జామ్ జరిగింది ఏపీ వాళ్ళది. సో బాగానే రాశారు అందరూ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం, నెక్స్ట్ మంత్ అట్లా రిజల్ట్స్ రావచ్చు. ఓకే, సో ఇవాళ నేను ఒక కొత్త టాపిక్తో వీడియో అనేది తీసుకొస్తున్నాను. ఎప్పుడు షార్ట్ హ్యాండ్ మీదే చెప్తూ ఉంటాను కదా. సో ఈసారి కొంచెం ఒక సబ్జెక్ట్ చేంజ్ చేద్దాము అని ఒకటి వీడియో అనేది తీస్తున్నాను. సో దేనికి రిలేటెడ్ అంటే గ్రూప్స్ ఎగ్జామ్స్కి రిలేటెడ్. సో నేను ఏం బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఏ బుక్స్ ఏంటి అనేది అది చెప్పను, బట్ అసలు మీ ప్రిపరేషన్ మెథడ్ అప్రోచ్ ఎలా ఉండాలి అనేది మాత్రమే చెప్దామని చేస్తున్నాను ఈ వీడియో. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీరు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారా, గ్రూప్ 1కి అనుకుంటున్నారా, లేక 2కా లేక 3కా అనేది కూడా ఫస్ట్ ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవాలి. ఒకవేళ గ్రూప్, ఎందుకంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, సేమ్ సిలబస్ ఉండొచ్చేమో కొన్ని, బట్ ఇక్కడికి వచ్చాక మనకి మెయిన్స్ ఉంటుంది, ఇక్కడ అన్ని రెండు కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. సో కొంచెం గ్రూప్ 1 అంటే దీని ప్రిపరేషన్ లెవెల్ వేరేలా ఉంటుంది కాబట్టి మనం అసలు ఫస్ట్ దేనికి ప్రిపేర్ అవ్వాలనేది ఫిక్స్ అవ్వాలి. సో ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులైంది, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాం, ఇప్పుడు ఈ వీడియో ఏంటి మేడం అని మీకు అనిపించవచ్చు. బట్ కొంతమంది కొత్తగా ఉన్న వాళ్ళకి భయం అనేది ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఈసారి ఎలా దీన్ని అచీవ్ చేయాలి అని. సో వాళ్ళ కోసం యూజ్ అవుతుంది అని నేను ఈ వీడియో పెడుతున్నాను. అయితే మనం అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, సపోజ్ ఒక టాపిక్ తీసుకోండి. సో మనకి 24 అవర్స్ ఉంటుంది కదా టోటల్ డేలో, అందులో ఒక 7 అవర్స్ స్లీపింగ్కి కేటాయించిన రిమైనింగ్ అవర్స్ అన్నీ కూడా మనం, రిమైనింగ్ అవర్స్ అంటే ఇంకా 17 అవర్స్ ఉంటుంది కదా, ఈ 17 అవర్స్ అనేది మనం ఎలా చదవడానికి మన పర్సనల్ వర్క్స్కి కేటాయించుకోవాలో చూడాలి. సో చూడండి, చాలామంది డే మొత్తంలో 13 అవర్స్ 14 అవర్స్ 15 అవర్స్ చదవాలి, అంత కష్టపడాలి, అట్లయితేనే కొట్టగలమని చెప్తారు. నేను మాత్రం అసలు ఆ సెంటెన్స్ చెప్పను. మనం చదివే అన్ని గంటలు చదివినా మనం యాక్టివ్గా చదివితేనే మనకు అది బుర్రలోకి ఎక్కుతుంది. అంతేగాని ఇన్ని అవర్స్ చదివితేనే వస్తుంది అన్నారు కదా అని చెప్పి తగులుకొని కూర్చుంటే అది బుర్రలోకి పోనప్పుడు మనం అన్ని గంటలు చదివి కూడా వేస్ట్ కదా. సో అలా కాకుండా మీరు కనీసం 10 అవర్స్ అయినా స్పెండ్ చేయండి. ఆ 10 అవర్స్ 7 అవర్స్ పర్సనల్ వర్క్స్ కావచ్చు, లేదా ఫ్రెండ్స్తో తిరగడం కావచ్చు, మీకు నచ్చింది ఏదైనా ఒక పని. అంటే మనం ఏదైనా సరే సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు సీరియస్గా కఠినంగా అట్లా నేర్చుకోకూడదు. ఏదైనా సరే ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాలి, అప్పుడే ఆ సబ్జెక్ట్ మనకి ఈజీగా అనిపిస్తుంది. సో చూడండి, ఇన్ని టాపిక్స్ ఉన్నాయి, వామ్మో ఇన్ని చూడంగా నేను వామ్మో ఇన్ని టాపిక్స్ ఉన్నాయా అని అనుకోకూడదు. అట్లా కాకుండా ఈ ప్రతి టాపిక్ని కూడా మనం ప్రజెంట్ జీవించే వాటితోనే పోల్చుకుంటూ చదివామే అనుకోండి, అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎకానమీ కానీ, పాలిటీ కానీ, స్కీమ్స్ ఇవన్నీ కూడా ఈజీగా ఉంటాయి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అచీవ్మెంట్స్ ఇవన్నీ ఆల్రెడీ మనం న్యూస్లో చూస్తూ ఉంటాం కాబట్టి అవి సరిపోతాయి. సో ఏదైనా సరే దాన్ని కాన్సెప్ట్ని అర్థం చేసుకోగలిగితే ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఇన్ని గంటలు చదివాను అని చెప్పుకోకూడదు. అన్ని గంటల్లో నువ్వు చదివింది అసలు నీకు బుర్రకి ఎక్కిందా లేదా, ఆ తర్వాత ఏమైనా క్వశ్చన్స్ అడిగితే నువ్వు చేయగలుగుతున్నావా లేదా, అసలు ఆ కాన్సెప్ట్ ఎప్పుడు అడిగినా సరే నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉండాలి. అంటే అలా ఉండాలి నీ ప్రిపరేషన్. అంతేకాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఇన్ని గంటలు కూర్చొని చదివితే అది అసలు బుర్రకే ఎక్కదు. సో నువ్వు చదివే 1 అవర్ అయినా సరే, కనీసం హాఫ్ అన్ అవర్ అయినా సరే, ఆ హాఫ్ అన్ అవర్ చదివింది కూడా చాలా కరెక్ట్ వేలో అనేది నేర్చుకోవాలి. అంతేగాని ఏదో ఓకే సరే అని అట్లా నేర్చుకోకూడదు. సపోజ్ మీరు ఇప్పుడు ఎకానమీయే తీసుకోండి, ఎకానమీలో డిమాండ్ అండ్ సప్లై టాపిక్ నేర్చుకుంటున్నారే అనుకోండి, దాన్ని నీట్గా అసలు డిమాండ్ ఏంటి, సప్లై ఏంటి, ప్రైజెస్ ఒకలా ఉన్నప్పుడు డిమాండ్ ఎప్పుడు పెరుగుతుంది, ప్రైజెస్ ఇంకోలా ఉన్నప్పుడు డిమాండ్ ఎప్పుడు తగ్గుతుంది, సప్లై ఎప్పుడు పెరుగుతుంది, సప్లై ఎప్పుడు తగ్గుతుంది, అసలు ఇన్ఫ్లేషన్ ఏంటి, ఇవన్నీ మనం ఎగ్జాంపుల్ మనల్ని తీసుకుంటూ మనం బయటికి వెళ్ళి తీసుకోవడం, మన డిమాండ్ బట్టే అక్కడ సప్లై ఉంటుంది అని, మన డిమాండ్ ఎక్కువ ఉంటేనే సప్లై ఎక్కువ ఉంటుంది అట్లా పోల్చుకుంటూ చదివితే మీకు ఎకానమీ అనేది ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా అలానే. ఇవన్నీ మ్యాక్సిమం మన డెవలప్మెంట్, మన టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం
కొంచెం ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేవి మన వల్ల కూడా వస్తూ ఉంటాయి కదా. సో వాటిని మనం ఎలా అరికట్టాలి ఏంటి అంటే మనం ఆ పొజిషన్లో ఉండి అన్నట్లుగా అంటే మనతో పోల్చుకుంటూ ఆ సబ్జెక్ట్ చదవగలిగితే మీకు అది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో జియోగ్రఫీ కానీ హిస్టరీ కానీ ఏదైనా సరే హిస్టరీ అంటే మనం పోల్చుకోలేమనుకోండి, అవి ఫ్యాక్ట్స్ జరిగినవి ఉంటాయి కాబట్టి అవి మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా అలా నేర్చుకుంటే ఈజీగా అనిపిస్తుంది. ఓకే, సో అలా నేర్చుకోవాలి. అండ్ నేను ఒక ఛానల్ చూశాను, సాయిరామ్ సంపతిరావు అని. నాకు వీళ్ళ టీచింగ్ బాగా నచ్చింది. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండే అంటే తెలిసి ఉంటే ఓకే, తెలియని వాళ్ళు ఒకసారి వీళ్ళ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. వాళ్ళు ఎకానమీ, హిస్టరీ అండ్ పాలిటీ మీద బిట్స్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంటే టాపిక్ని బిట్స్ ఎలా వస్తాయి, అసలు ఆ టాపిక్ కంటెంట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు ఆ సైట్ చాలా నచ్చింది. మీకు కూడా యూజ్ అవుతుందేమో అని కొన్ని అంటే నేను ఫాలో అయ్యే సైట్స్ కూడా కొన్ని మీకు చెప్పాలి అన్నట్లుగా ఈ వీడియో కూడా తీస్తున్నాను. అంటే మీరు కూడా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారా మేడం అంటే అంతే. సో సాయిరామ్ సంపతిరావు ఈ ఛానల్ ఒకసారి చూడండి, నాకైతే మంచిగా అనిపించింది. అండ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఒక్కదాన్ని ఫాలో అవ్వకండి, 1 లేదా 2 అంతేగాని మళ్ళీ 5, 6, 7 ఇన్ని పెట్టుకోవద్దు. 1 or 2 మాత్రమే ఫాలో అవ్వండి. ఓకే, సో వీళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటారు, చూడండి. అండ్ ఇంకేదైనా సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ అనిపించినా, దాన్ని ఎలా చదవాలి అన్నా, దానికి సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఏదో చిన్నపాటి హెల్ప్ అన్నట్లుగా అంటే చిన్నపాటి మోటివేషన్ లాగా అన్నట్లుగా ఈ వీడియో స్టార్ట్ చేశాను. ఫర్దర్ ఏమైనా ఎక్స్ప్లెనేషన్ కావాలి అన్న అలాంటివి ఏమన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి, నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు అండ్ సిలబస్ కాపీని ఎప్పుడు సరే ఇలా పెట్టుకోవాలి. సో ఇవాళ నేను జియోగ్రఫీ అనుకున్నానే అనుకోండి, ఈ టాపిక్స్ చదవాలి, రివర్స్ గురించి లేదా సాయిల్స్ అంటే ఒకరోజు ఒక టాపిక్ అనుకోండి. సో రివర్స్, క్లైమేట్, రివర్స్, సాయిల్స్ ఇవన్నీ కోరిలేటెడ్. క్లైమేట్ని బట్టి అంటే క్లైమేట్ని డిపెండ్ చేసుకొని ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి చదివేటప్పుడు వీటన్నిటిని కూడా కోరిలేట్ చేస్తూ చదువుకుంటే మనకి ఈజీగా అనిపిస్తుంది. సో సాయిల్స్, రివర్స్ వీటి నుంచే మనకి వైల్డ్ లైఫ్ శాంచురీస్ వస్తాయి, ఫారెస్ట్ అనేది డెవలప్ అవుతుంది, క్లైమేట్ వర్షం మీద డిపెండ్ అయి కూడా ఉంటుంది. అలా అన్నిటినీ కూడా ఒకదాంతో ఒకటికి కోరిలేట్ చేస్తూ చదివితే మనకి జియోగ్రఫీ టాపిక్ కూడా ఈజీగా అనిపిస్తుంది. ఓకే, సో నేను అలానే చదువుతాను, మీరు కూడా అలా ట్రై చేయండి చదవడానికి. అండ్ మీరు చదివే ప్రతి టాపిక్ కూడా ఇలా టిక్ చేసేసుకోండి, ఇవి అయ్యాయి అంటే ఓకే వీటి వరకు ఈ టాపిక్ అయింది, ఇవి మనం నేర్చుకున్నాం అంటే మనం ఇలా టిక్ చేసుకుంటే ఏంటంటే ఏమన్నా మిస్ అయినా కూడా మనం అవి నేర్చుకోవడానికి ఆసక్తి ఉంటుంది, అంటే ఆస్కారం ఉంటుంది. సో అలా పెట్టుకోండి. అంటే నా వే ఆఫ్ ప్రిపరేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు నచ్చితే అది ఫాలో అవ్వండి, లేకపోతే మీకు నచ్చింది మీరు ఎలా ఫాలో అవుతున్నారో అదే కంటిన్యూ అవ్వండి. బట్ ఇలా అయితే ఇంకా ఈజీగా అనిపిస్తుంది కాబట్టి ఇలా ఎందుకు అంటే మనకి ఈ టాపిక్ రిలేటెడ్ అంటే గ్రూప్స్కి ఈ టాపిక్ సిలబస్ ఇచ్చారు కాబట్టి వాటి వరకు నేర్చుకుంటే సరిపోతుంది. అవి సిలబస్ చూడకుండా వెళ్తే చాలా లెందీగా నేర్చుకోవాల్సి వస్తుంది. సో మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే నేర్చుకోవాలి, అంతకు మించి ఎక్కువ వెళ్ళకూడదు. ఓకే, సో అలా ప్రతి సబ్జెక్ట్కి కూడా అలా పెట్టుకోండి. అండ్ నేను చెప్పిన సైట్లో సాయిరామ్ సంపతిరావు అందులో ఎకానమీ చాలా బాగా టీచ్ చేస్తున్నారు. సో ఒకసారి చూడండి, మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. ఓకే, సో ఏమన్నా ఫస్ట్ టైం వేరే సబ్జెక్ట్ మీద వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం ఏమన్నా పొరపాట్లు ఉంటే చూసుకోండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా లేదా ఏదన్నా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నా జస్ట్ టాపిక్ వరకే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, ఎక్కువ సబ్జెక్ట్ అంతా నేనైతే చెప్పలేను. జస్ట్ ఇలా అవ్వండి, ఇలా ప్రిపేర్ అవ్వండి అని మాత్రమే చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను కూడా చాలా గ్యాప్ తర్వాతనే ప్రిపరేషన్ కాంపిటేటివ్కి స్టార్ట్ చేశాను. సో అంతే. బుక్స్ అంటారా, బుక్స్ అంటే చాలామంది చాలా బుక్స్ చెప్తున్నారు. సో నేను బుక్స్ జోలికి అయితే వెళ్ళదలుచుకోలేదు. నేను మ్యాక్సిమం ఏదైనా సరే ఆన్లైన్లోనే నేర్చుకునే అలవాటు ఉంది కాబట్టి నేను యాజ్ టీజ్గా ఇవే టాపిక్స్ని నెట్లో కొడతాను. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని అంతా చదివి దాన్ని బట్టి పాయింట్స్ అనేవి, నోట్స్ అనేవి నా ఓన్గా నేను అలా ప్రిపేర్ అవుతూ ఉంటాను. పర్టికులర్ టెక్స్ట్ బుక్ అని నేనేం చెప్పను. సో మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. ఓకే,
ఓకే, సో ఎక్స్ప్లెనేషన్ నచ్చి ఉంటే అంటే మీకు యూజ్ అయ్యి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.